సింహరాశి. సింహరాశి వారు. సో సింహరాశి వాళ్ళకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 8వ స్థానంలో 6 గ్రహాలు కలిసి ఉన్నాయి. అష్టమ శని స్టార్ట్ అవుతుంది ఈ నెల మార్చి 30 నుండి. సో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వాళ్లకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి మీడియా రంగానికి సంబంధించి మీడియా అనేటువంటిది సింహరాశి. మీ అంటే సింహరాశి మకా నక్షత్రం. సో అందుకనే నేను మీడియా రంగంలో ఉండేవారికి సమస్యలు అని చెప్తున్నా. సో మీడియా రంగంలో ఉండేవాడికి మీ అంటే సింహరాశి కాబట్టి సింహరాశి 8వ స్థానంలో 6 గ్రహాలు కలిసి వస్తున్నాయి. దీన్నే షష్టాష్టకాలు అంటారు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ కాంబినేషన్. సో వీళ్ళల్లో సింహరాశి జాతకంలో ఎవరైతే జాతకులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, రాజకీయ నాయకులు, సినిమా నటులు, టీవీ నటులు, సెలబ్రిటీసు, మీడియా సంస్థల్లో పనిచేసేవాళ్ళు, అలాగే కళాకారులు లేదా రాజకీయ నాయకులు, అలాగే వ్యాపారస్తులు, ప్రభుత్వ అందరికీ సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ సమస్యలు న్యాయపరమైన చిక్కులు, సెకండ్ విపరీతమైన ఆర్థిక నష్టం, 3 అప్పుల పాలవ్వడం, అప్పులు అడిగినా దొరకనటువంటి పరిస్థితి, అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవడం, అలాగే వ్యాపారస్తులకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సమస్యలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీ, సిబిఐ లాంటి రైట్స్. సో ఇవన్నీ వీళ్ళకు ఉండే సమస్యలు సింహరాశి వాళ్లకు. మరి వీరేం చేయాలి అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి, నలుపు రంగు కార్లకు దూరంగా ఉండాలి, బెంజ్ కార్లకు మరీ దూరంగా ఉండాలి, అలాగే బ్లూ కలర్ బట్టలు ఎక్కువగా వేయాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. ఇది సింహరాశి.